అందరికీ నమస్కారం ఆయుర్వేద ఆహార కార్యక్రమానికి స్వాగతం. సో ఎవరెవరు ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎంత తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, ఏ టైంలో తీసుకోవాలి, ఇది చాలా ఇంపార్టెంట్. సరైన ఆహారం తీసుకోవడంతో పాటు ఈ విషయాలన్నీ కూడా తెలుసుకుంటే మనం మరింత ఆరోగ్యంగా ఆనందంగా ఉంటాం. సో ఈ విషయాలన్నీ కూడా మన ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూనే ఉన్నాం. మరి ఈ రోజు కూడా మన సీనియర్ ఆయుర్వేదిక్ డాక్టర్ శిరీష గారు ఎవరి కోసం ఎలాంటి ఆరోగ్యకరమైన రుచికరమైన ఆహారాన్ని అందించబోతున్నారో మేడం అడిగి తెలుసుకుందాం. హలో మ్యామ్. హలో కుమారి, ఎలా ఉన్నారు? నేను బాగున్నా, నువ్వు కూడా సూపర్ ఉన్నావు. థ్యాంక్ యూ మ్యామ్. ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో మంచి మంచి రెసిపీస్ అన్ని మీకు అందజేస్తూ ఉంటాము. సో మరి ఈ రోజు కూడా మేడం రెడీగా ఉన్నారు, స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు మన ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో మేలైన రుచులు. సో మా మేలైన రుచులు ఎవరికి మేలు చేసేటువంటి రెసిపీని అందించబోతున్నారు? మనకి కళ్ళకి హితకరంగా ఉండేటువంటిది, అలానే మన చర్మానికి చాలా సంరక్షణగా పనిచేసింది. అంటే మన బయట పొల్యూషన్ వల్ల, తర్వాత బయట రేడియేషన్ వల్ల కూడా మనకు వచ్చేటువంటి యూవీ రేస్ కానీ ఎక్సెస్ హీట్ వల్ల వచ్చేటువంటి ఏమైనా చర్మ సమస్యలు ఉంటాయి కదా, వాటన్నింటినీ న్యాచురల్గా తొలగించుకోవడానికి ఒక మంచి రెసిపీని తయారు చేసుకోబోతున్నాం. ఓ ఏంటి మ్యామ్ ఇంతకీ అది? అదే బ్రోకలీ సూప్. ఓకే, సో విన్నారు కదా, సూప్స్ ఈ మధ్యకాలంలో కొంత ఎక్కువ మంది ప్రిఫర్ చేస్తున్నారు అనమాట లంచ్ బిఫోర్. సో సూప్ని ప్రిఫర్ చేయడం జరుగుతుంది. ఇదివరకట్లో ఎవరికి తెలియదు, కానీ ఇప్పట్లో కొద్దిగా ఏదో ఒక డిఫరెంట్ సూప్స్ని ట్రై చేయడం, పిల్లలకు కూడా ఇప్పుడు అలవాటు చేయడం, ఇలాంటివన్నీ చేస్తున్నారు. బ్రాకోలీ సూప్ తయారు చేసుకోవడానికి ముందుగా కావాల్సిన పదార్థాలు అయితే తెలుసుకొని వాటిలో ఉన్న ఔషధ గుణాల గురించి కూడా తెలుసుకుంటాం. బ్రాకోలీ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, మిరియాల పొడి, సైంధవ లవణం, వెన్న, వెల్లుల్లి ముక్కలు, బాదం, కొత్తిమీర, నూనె. ముందుగా ఏం చేద్దాం మ్యామ్? ముందుగా మనం బ్రోకలీని మంచిగా ఉడికించేసుకుందాం. అవునా? ఓకే. నీళ్ళు. ఓకే, ఈ బ్రోకలీని అంతా వేసేనా? సో బ్రొకోలీని కూడా మనము కొంచెం పెద్ద పెద్దగానే పీసెస్ లాగా తరుక్కున్నాము. జస్ట్ మనకి అది ఉడకడానికి ఎంతో టైం కూడా పట్టదు, త్వరగానే కుక్ అయిపోతుంది. కాబట్టి ఇంకొంచెం నీళ్ళు కూడా పోయాల్సి వస్తుంది. ఓకే, ఈ బ్రొకోలీ అనేది ఉడుకుతూ ఉంటుంది. అండ్ ఈ గ్యాప్లో ఏం చేయొచ్చు మ్యామ్? మనం ఈ లోపల మనం నూనె ఇంకొక స్టవ్ వెలిగించేసుకొని నూనె వేయించేసుకొని దానిలో ఇంకొక స్టవ్ వెలిగించాలి కదా, ఇది దాని మీద షిఫ్ట్ చేసేద్దాం, అది కుక్ అవుతూ ఉంటుంది. ఓకే, ఇదైతే నేను దాని మీదకి షిఫ్ట్ చేస్తున్నానండి. ఎలాగో ఇంకొక స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోవాలన్నారు కాబట్టి ఇదిగో ప్యాన్ పెట్టేసుకుందాం. సో సో ఇప్పుడు ఏమేద్దామా? ఇప్పుడు మనం బటర్ వేసుకుందాం. ఒక ఇంత వేసుకుందామా? ఓకే, సో ఇక్కడ వెన్నేసాం, కొద్దిగా కరుగుతుంది కాబట్టి ముందుగా ఇవి వేసేసుకుందామా? బాదం ముక్కలు. బాదం ముక్కలు. సో సూప్ లో బాదం ముక్కలు ఏంటని అన్నారు కదా, నేను చెప్పనా? మేడం అయితే నాకు క్వశ్చన్ ఇట్లా నేను అడిగే లోపల నా మనసు తెలుసుకోరు, మరి ఆన్సర్ చేసేస్తున్నారు. మనం చాలా సార్లు కూడా డిస్కస్ చేసుకున్నాం, మనకు బాదాంలో కంటి చూపుని మెరుగుపరిచేటువంటి చాలా రకాల గుణాలు ఉన్నాయన్నమాట. సో మనం ఇప్పుడు కంటి చూపుకి హితకరంగా ఉండేటువంటి బ్రోకలీని తీసుకున్నాం కదా, సో సేమ్ క్వాలిటీస్ ఉన్నటువంటి మనం బాదాంని కూడా తీసేసుకున్నాం. ఓహోహోహో, ఓకే. సో అందుకోసం అని చెప్పి బాదాంని తీసుకున్నాం అనమాట. మనం ఇక్కడ ఎలా తీసుకున్నాం అంటే ఒక 5 నుంచి 10 బాదాం ముక్కల వరకు బాదాంలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాం. కొద్దిగా వేగించుకుందాం, లైట్గా వేగించుకుందాము. ఈ లోపల అక్కడ బ్రోకలీ కూడా మంచిగా ఉడుకుతుంది. సో ఇవి వేగుతూ ఉంటాయి. ఈ లోపు మనం ఈ వెల్లుల్లి కూడా వేసేసుకున్నాము. వెల్లుల్లి కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నాము. సూప్ అంటే ఇంత చిన్న చిన్నగా ఉంటుంది అనమాట, అంటే పంటికి తగులుతుంటే చాలా బాగుంటుంది. వెల్లుల్లి ఖచ్చితంగా వేసుకుంటారు కదా మ్యామ్ ఇలా సూప్స్ లో వెల్లుల్లి. ఎందుకంటే మనం సూప్స్ ఎందుకు తాగుతామో, మన జీర్ణాశయ శక్తి బాగా ఉండాలని చెప్పేసి, అంటే ఆకలి మంచిగా అవ్వాలని చెప్పి. అలానే మనకి వెల్లుల్లిలో మనకి ఆమాన్ని కరిగించేటువంటి లక్షణాలు అనమాట. ఆమం అంటే మనం తీసుకున్న ఆహారం పూర్తిగా డైజెస్ట్ అవ్వడానికి కావాల్సినటువంటి డైజెస్టివ్ ఫైర్ అనమాట. ఎప్పుడైనా మనం ఇంత అంటే ఇప్పుడు తీసుకునే ఆహారం కంటే ముందు తీసుకున్న ఆహారం పూర్తిగా అరిగిపోయి ఉండాలన్నమాట. అలా ఒకవేళ అరగని పక్షంలో ఈ వెల్లుల్లి ముక్కలు ఏం చేస్తాయంటే అది అరిగేటువంటి ప్రాసెస్ ని ఫాస్ట్ చేస్తాయి. ఇది కొద్దిగా వేగుతున్నాయి కదా, ఈ లోపల ఉల్లిపాయలు కూడా వేసేసుకున్నాం. సో ఆ క్యాప్సికమ్ కూడా ఒకేసారి వేసినా
ఉల్లిపాయ క్యాప్సికమ్ వేసేసేయండి. ఓకే, 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటున్నాము. అలాగే 1 కప్పు క్యాప్సికమ్ ముక్కలు, అంటే 1 కంప్లీట్ పెద్ద క్యాప్సికమ్, చిన్నవైతే 2 తీసుకొని వేసుకుంటాం. ఇవి వేగుతూ ఉంటాయి. అండ్ మరి అసలు ఈ కాంబినేషన్ గురించి, అలాగే అసలు బ్రాకలీలో ఏమేమి ఉంటాయి మేము? బ్రాకలీలో మనకి అది చూసారు ఎంత గ్రీన్గా ఉంది, చాలా అంటే ఏవైతే మనకి ఆకుపచ్చ రంగులో ఉంటాయో అవి సాధారణంగానే మన శరీరంలో ఉన్నటువంటి మలినాలను తొలగించేస్తాయి. ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, మన చర్మానికి కూడా చాలా హితకరంగా ఉంటుంది. దీనిలో ఉండేటువంటి స్పెషల్ ప్రాపర్టీస్ ఏంటంటే ఎక్కువ హీట్ ఏదైతే ఉందో వాటిని తొలగించేస్తుంది అనమాట. సో ముఖ్యంగా సమ్మర్ సీజన్లో కానివ్వండి, మనకి ఒంట్లో బాగా వేడి చేసినప్పుడు కానీ బ్రోకలీని ఇలా సూప్ లాగా కానివ్వండి, లేకపోతే ఏ విధంగానైనా మనం ఫుడ్లో తీసుకున్నట్లయితే మన ఒంట్లో ఉన్నటువంటి వేడి న్యాచురల్గా తగ్గుతుంది. అలానే కంటికి హితకరంగా ఉంటుంది. ఒంట్లో వేడి ఎక్కువగా మనం కంటికి ఎందుకు హితకరంగా ఉంటుందన్నామంటే మన ఒంట్లో వేడి ఎక్కువగా ఉన్నప్పుడు, అంటే మన శరీరంలో పిత్తదోషం అధికంగా ఉన్నప్పుడు అది నేత్రాలకు కూడా చాలా హామ్ చేస్తుంది అనమాట. సో నేత్రాలు అన్నీ కూడా తేజోమయంగా ఉంటాయి అనమాట. దానిలోనే న్యాచురల్గా పిత్త ప్రకృతి గుణం అధికంగా ఉంటుంది సో మన నేత్రంలో. అండ్ అది మెయింటైన్ అవ్వడానికి మనకి ఐస్లో వాటర్ వస్తుంది చూసారా, మనకి ఎలా ఉంటుంది. సో ఈ హీట్ని టాలరేట్ చేయడానికి మన కళ్ళల్లో, అంటే ఆ స్ట్రక్చర్లో మనకి వాటర్ కూడా ఉంటుంది, అక్వస్ హ్యూమర్ అని ఉంటుంది. సో ఆ హీట్ ఆ వాటర్ బ్యాలెన్స్గా ఉన్నప్పుడే మన చూపు కూడా కరెక్ట్గా ఉంటుంది. సో ఏది ఎక్కువ కాకుండా ఉండాలంటే మనం ఇట్లాంటి సాత్వికరమైన ఆహారం అండ్ ఒక బ్యాలెన్స్ డైట్ అంటూ ఉంటాం చూసారా, సో అలాంటి ఆహారంలో ఈ బ్రోకలీ అనేది ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అనమాట. యూజువల్గా న్యూట్రిషన్ సబ్జెక్ట్లో వాళ్ళైతే ఇది జ్యువెల్ క్రౌన్ అని కూడా అంటారు అనమాట. క్రౌన్ ఆఫ్ ది ఫుడ్ అని కూడా అంటూ ఉంటారు అనమాట. సో అంటే మన ఆంగ్ల పరిభాషలో అలా చెప్తూ ఉంటారు. ఇంకొకటి మనకి దీనిలో ఇంకా ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ ఏంటంటే ఇది కూడా యాంటీ ఏజింగ్ ప్రాపర్టీ అనమాట. దీనిలో కూడా యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్ ఉంటాయి. సో అంటే మనకి యవ్వనంగా కనిపించడానికి న్యాచురల్గా, అంటే మన ఆరోగ్యం, మన శరీర అవయవాలన్నీ కూడా ఆరోగ్యంగా ఉండి వాటి యొక్క పనితీరుని మెరుగుపరచడానికి ఉపయోగించేటువంటి అన్ని కణాలు కూడా మనకి దీన్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు బ్రాకలీ గురించి చెప్పారు కదా, అలాగే క్యాప్సికమ్ అనేది అసలు మామూలుగా వేడి చేస్తుందా, చలవ చేసే ఐటమ్ అంటారా? అది చలవ చేస్తుంది మనకి, అది తినడానికి కొంచెం కారంగా ఉంటుంది కదా, కానీ మనకి అది అంటే విపాకం అంటారు కదా, అంటే మనం తీసుకున్నాక డైజెషన్ అయ్యాక ఏ రసం అయితే వస్తుందో దాని ప్రాపర్టీస్ మనకి కన్సిడర్ చేయాలన్నమాట. సో దాన్ని బట్టి మనకి ఏ గుణాలు వస్తాయని మనకి ఆయుర్వేద శాస్త్రంలో చెప్పారు. కొన్నిసార్లు మనకి మిరియాలు తినడానికి చాలా కారంగా ఉంటాయి, ఘాటుగా ఉంటాయి, కానీ అవి బాగా మనకు చలవ చేస్తుంది అనమాట. సో అంటే ఎక్కువ హీట్ ని కూడా మనకు తగ్గిస్తుంది. సో మనం తగినంత ఉప్పు వేసేసుకుందాము. మొత్తం సూప్ కి కలిపేసేనా? సూప్ కలిపేసేయండి. ఇలాగా ఒకసారి కలుపుకుందాము. మనకి ఆల్మోస్ట్ కొద్దిగా అంటే సూప్కి మరీ ఓవర్గా వేగాల్సిన అవసరం లేదు కదా, కొద్దిగా వేగితే సరిపోతుంది. మనకి ఇవన్నీ కూడా మంచిగా వేగినాయి, అది కూడా సరిపోతుందమ్మా. ఇంకొంచెం ఆల్రెడీ చూసారా మనకి క్వాంటిటీ కూడా తక్కువైంది, మంచిగా ఉడికినట్టుగానే ఉంది. సో సరిపోతుంది. ఇవి రెండు కలిపి మనం చక్కగా మిక్స్చర్ని గ్రైండ్ చేసేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఉడికించుకున్నటువంటి బ్రోకలీ కొంచెం చల్లారినాక మనం జార్లో వేసేసుకొని గ్రైండ్ చేసుకుందాం. ఓకే, సో ఇప్పుడైతే దాంట్లో వేసేసుకుందాం బ్రోకలీని. సో విత్ వాటర్తో కూడా, అంటే కొద్దిగా గోరువెచ్చగా అయిన తర్వాత విత్ వాటర్తో కూడా వేసుకోవచ్చు, ఎందుకంటే ఇక్కడ మనం సూప్ లాగా తయారు చేస్తున్నాం కదా. ఈ ఉడికించిన వాటరే వేయొచ్చా? వేయచ్చు, మంచిగా వేసుకోవచ్చు. సో బ్రోకలీ కూడా మనకి చల్లారింది కాబట్టి దాన్ని ఎప్పుడు మిక్సీ జార్లో వేసుకున్నాము. సో దీంతో పాటుగా మనం వేయించుకున్నటువంటి ఉల్లిపాయ తర్వాత క్యాప్సికమ్ ముక్కలు ఉన్నాయి కదా, వీటన్నింటిని కూడా జార్లో వేసేసుకొని గ్రైండ్ చేసుకుందామా? ఓకే ఓకే. మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకుందాం. సో ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా కూడా మనం చక్కగా గ్రైండ్ చేసేసుకున్నాం. ఓకే, సో ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్నటువంటి మిశ్రమం ఇలా తయారైంది చూసారా, చక్కగా కొబ్బరి పచ్చడిలాగా తయారైంది మిక్స్చర్. సో నిజమే అలానే ఉంది కన్సిస్టెన్సీ కరెక్ట్ గా చూడడానికి. ఇప్పుడు స్టవ్ వెలిగించేసేయండి. ఓకే, సో ఇప్పుడు మనం అదే ప్యాన్ పెట్టేసుకున్నామండి. అదే ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు మొత్తం వేసేనా? హాఫ్ వేసుకున్నాం, ఎందుకంటే సూప్ అనుకున్నాం కదా. సో మనం ఆల్రెడీ బ్రోకలీ కూడా ఉడికించుకున్నటువంటి నీళ్ళు ఉన్నాయి కదా, సో ఆ నీళ్ళనే వేసేసి మంచిగా సూప్ టెక్స్చర్ వచ్చేంత వరకు మరిగిద్దాం. ఓకే, సో అవే ఉంచుకున్నాము ఆ నీళ్ళనే కొద్దిగా ఇప్పుడు కలిపేసుకొని కొద్దిగా నీళ్ళు కూడా పోసుకున్నాం కాబట్టి మనకి ఎంతైతే క్వాంటిటీ అంటే సూప్ ఎలా అయితే ఉంటుందో అలా సరిపడినంత నీళ్ళు పోసుకున్నాం కాబట్టి ఇప్పుడు దీంట్లో మనం మిగిలిన
మిరియాల పొడి అవన్నీ కూడా వేసేసుకుందాము. మిరియాల పొడి మొత్తం అయినా లేకపోతే లేదు ఒక హాఫ్ స్పూన్ వేద్దాం. మనం ఆల్రెడీ దీనిలో క్యాప్సికమ్ ఇంకా ఉల్లిపాయ కూడా వేసుకున్నాం కదా. సో ఈ బ్రాకలీలో ఇంకొక విషయం ఏంటంటే న్యాచురల్గానే దానిలో ఒక సల్ఫర్ కాంపోనెంట్ ఉంటుందన్నమాట. సో మనకు ఉల్లిపాయలు అయితే ఎలా సల్ఫర్ కెమికల్ వల్ల మనకి కళ్ళలో నీళ్ళు వస్తాయో, సో అలానే బ్రాకలీలో న్యాచురల్గానే సల్ఫర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి సో అది కొంచెం ఘాటుగానే ఉంటుంది. అందుకని మనం మిరియాల పొడి అంత ఎక్కువ అవసరం లేదు. ఓకే ఓకే. సో అలాగే ఈ కొత్తిమీర కూడా మొత్తం వేసేనా? కొత్తిమీర కూడా ఇలా సూప్స్లో కొత్తిమీర వేసుకుంటే కూడా చాలా చాలా బాగుంటుంది. ఒక్క పొంగు రానిద్దాము. ఆల్రెడీ అన్నీ ఉడకబెట్టేసుకున్నాం కాబట్టి, నీళ్లు పోసుకున్నాము, మిరియాల పొడి ఇవన్నీ వేసుకున్నాం కాబట్టి ఒక్క పొంగు రానిచ్చేంత వరకు ఉంచి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. సో చూసారు కదా, మనం ఒక పొంగు 2 పొంగులు వచ్చేంత వరకు ఉంచుకుందాం అని చెప్పి అనుకున్నాము. అలా పొంగు వచ్చేసింది కాబట్టి ఇప్పుడు అలాగా స్టవ్ ఆఫ్ చేసేసుకొని చక్కగా మనం సర్వ్ చేసేసుకున్నాం. పైనుంచి కొంచెం కొత్తిమీర వేసి కొంచెం బటర్ వేసేద్దాం. ఎందుకంటే అలాగా బాగుంటుంది, చూడడానికి టేస్ట్ బాగుంటుంది. అండ్ బటర్ కూడా మన కళ్ళకి చాలా హితకరంగా ఉంటాయి. సో మనం ఇప్పుడు డిస్కస్ చేసుకున్నటువంటి ఇన్ని ప్రయోజనాలు ఈ బ్రోకలీ సూప్ ద్వారా మనకు వస్తూ ఉంటాయి. సో వారానికి ఒకసారి ఖచ్చితంగా దీన్ని తీసుకున్నట్లయితే మనకి రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది, కళ్ళు ఆరోగ్యంగా ఉంటే వృద్ధాప్యం వల్ల వచ్చేటువంటి కంటి సమస్యలు కూడా క్రమంగా తగ్గుముఖం పడతాయి. ఓకే. సో అందరూ దీనిని ట్రై చేసి కంపల్సరీగా వారానికి ఒకసారి తీసుకోవాలి. చూసారు కదా, వేడి వేడిగా అయితే బ్రోకలీ సూప్ రెడీగా ఉంది. నేను టేస్ట్ చేసి ఎట్లుందో చెప్పేస్తాను. బాగుంది, చాలా టేస్టీగా ఉంది కదా, డిఫరెంట్గా. దీంట్లో స్పెషల్గా మనం ఏవో యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇట్ సెల్ఫ్ మేడం చెప్పినట్టుగా ఇవే మనకి సూప్లానే ఉంది కానీ బట్ ఆ మిక్స్చర్ ఏదైతే ఉందో బ్రోకలీ మిక్స్చర్ ఇదంతా కూడా పట్టికి తగులుతూ కొంచెం నవలడానికి కూడా ఉండేటట్టుగా ఉండిందనమాట మనకి. అండ్ చాలా కమ్మగా, చాలా రుచిగా ఉంది, డిఫరెంట్ టేస్ట్తో. మీరు తప్పకుండా ట్రై చేసేసేయండి, కళ్ళకి ఎంతో హితకరంగా ఉంటుంది కాబట్టి. సో మరి దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. బ్రోకలీ సూప్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బ్రోకలీ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, మిరియాల పొడి, సైంధవ లవణం, వెన్న, వెల్లుల్లి ముక్కలు, బాదం, కొత్తిమీర, నూనె. బ్రోకలీ సూప్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని నీళ్లు పోసి అందులో బ్రోకలీ ముక్కల్ని వేసి ఉడికించుకోవాలి. మరొక వైపు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని బటర్ వేసి కరిగించుకున్న తర్వాత బాదం ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు, 1 కప్పు క్యాప్సికమ్ ముక్కలు వేసి కొద్దిసేపు వేగించుకోవాలి. అవి మంచిగా వేగిన తర్వాత రుచికి సరిపడా సైంధవ లవణం వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి చల్లార్చుకోవాలి. ఇప్పుడు ఉడికించుకున్న బ్రోకలీ ముక్కల్ని చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని అందులో వేగించుకున్న క్యాప్సికమ్ మిశ్రమాన్ని కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులో గ్రైండ్ చేసుకున్న బ్రోకలీ మిశ్రమము, సూప్కి సరిపడా నీళ్లు పోసి అందులో 1/2 చెంచా మిరియాల పొడి, కొత్తిమీరను కూడా వేసి కొద్దిసేపు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే కళ్లకు ఎంతో మేలు చేయడమే కాకుండా రోగ నిరోధక శక్తిని పెంచి ఆరోగ్యంగా బలంగా ఉంచే బ్రోకలీ సూప్ రెడీ. సో ఇప్పుడు మన ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో ఆయుర్వేద చిట్కా. మతిమరుపుని తగ్గిస్తూ మానసిక ఆరోగ్యం దృఢంగా ఉండడానికి ఆయుర్వేదంలో ఒక చక్కని చిట్కా ఉంది. అదేంటంటే రోజు ఒక చిటికెడు వచాచూర్ణాన్ని తేనెతో కలిపి తిన్నట్లయితే మనకి మతిమరుపు అనేది తగ్గుముఖం పడుతుంది. అలానే మనం మానసికంగా చాలా దృఢంగా ఉంటాం, మన స్పీచ్ కూడా చాలా క్లియర్గా వస్తుందన్నమాట. సో ఎవరైతే ఈ సమస్యతో బాధపడుతుంటారో వారందరూ కూడా ఈ చిట్కాని పాటించండి, ఆరోగ్యంగా ఆనందంగా ఉండండి. ఇప్పుడు మన ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో సంజీవని. సంజీవినిలో ఎవరికి సంజీవిని లాంటి ఔషధాన్ని అందించబోతున్నారు మ్యామ్? సో మన తాతలు ఎంత బలంగా ఉన్నారో మనం ఇప్పుడు అంత బలంగా లేము. అవును. సో అలాంటి బలాన్ని, మన తాతల నాటి బలాన్ని, ఆరోగ్యాన్ని మనం కూడా పొందాలి అంటే ఎలాంటి సంజీవిని మనం రోజు తీసుకోవాలి? ఎస్,
చెప్పండి మ్యామ్, రోజు ఎలాంటి సంజీవిని తీసుకోవాలి? అలాంటి ఒక మంచి సంజీవిని, ఆరోగ్యకరంగా ఉండేటువంటి సంజీవిని ఈరోజు మనం తయారు చేసుకోబోతున్నాం. అదేంటి? అదే బచ్చలి కూర గంజి. చాలా కొత్తగా ఉంది కదా, అందరికీ ఎంతో మేలు చేసేటువంటి సంజీవిని ఇలాంటి ఔషధం అందరూ కూడా తీసుకోవచ్చు. బచ్చలి కూర గంజి కావాల్సిన పదార్థాలు తెలుసుకుందాం. బచ్చలి కూర గంజి, సైంధవ లవణం, నిమ్మరసం. సో మరి ఇప్పుడు ఎలా తయారు చేయాలో ఏంటో చూసేద్దాం. మ్యామ్ స్టార్ట్ చేద్దామా? ముందుగా ఏం చేద్దాం? ముందుగా మనం ఏం చేద్దామంటే ఆల్రెడీ మనం తయారు చేసుకున్నటువంటి గంజి ఉందన్నమాట. మనం అన్నం ఉడికించినప్పుడు మనం న్యాచురల్గానే పొయ్యి మీద బియ్యం పెట్టుకొని, కుక్కర్ పెట్టకుండా మామూలుగా గిన్నెలో వండుతాం కదా, నీళ్ళు తీసేస్తాం కదా, ఆ గంజి ఉందన్నమాట. గంజి. సో ఆ గంజిని ఒక కప్పు మాత్రం మనం తీసుకొని పెట్టుకున్నాం. అది కూడా కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం తీసేసుకుంటాం. సో ఈ లోపల ఏం చేద్దామంటే మనం ఈ బచ్చల కూరని తీసుకున్నాం. సో ఈ బచ్చల కూరలో మనకి న్యాచురల్గానే గంజిలో మనకి కావాల్సినటువంటి ప్రోటీన్స్, విటమిన్స్ అన్ని కూడా లభిస్తాయి అనమాట. ఒక మల్టీవిటమిన్లో ఎన్నైతే ఉంటాయో మనకి శరీరానికి సంతృప్తి కలిగించేటువంటిది, ఆహారం తీసుకున్నాక కూడా అంత హాయిగా ఉంది, తృప్తిగా ఉంది అనేటువంటి ఫీలింగ్ వచ్చేటువంటిది గంజితోనమాట. సో అలాంటి గంజిలో మనం బచ్చల కూర కూడా యాడ్ చేస్తే మనకు దాని యొక్క ప్రాపర్టీస్, అంటే దాని యొక్క ఆరోగ్య ప్రయోజనాలు మనకు అధికంగా ఉంటాయి. అందుకని మనం బచ్చల కూర తీసుకున్నాం. ఈ బచ్చల కూర ఆకులను మనం ఇలా చక్కగా, ఒక కట్ట ఉంటుంది కదా, సో ఒక కట్ట బచ్చల కూర ఆకులను మనం చక్కగా ఇలా మిక్సీ జార్లో వేసేసుకున్నాం. ఈ లోపల మళ్ళీ మనం గంజి స్టవ్ మీద ఏమైనా పెట్టాలా? అవసరం లేదు. ఒకసారి మనం గంజి వేడి చేసి తీసేసాక ఇంకా అవసరం లేదు. న్యాచురల్గానే గంజి అలా తాగితేనే మనకి చాలా అంటే టేస్టీగా కూడా ఉంటుంది అనమాట, రుచికరంగా ఉంటుంది. చిన్నపిల్లలు ముఖ్యంగా అన్నం తినే కంటే ముందు అలా ఒక చిన్న కప్పు గంజి తాగిస్తే వాళ్ళకి ఆకలి బాగా అవుతుంది అండ్ తీసుకున్న ఆహారం కూడా మంచిగా డైజెషన్ అయిపోతుంది. ఈ కాలం పిల్లలందరికీ కూడా కాన్స్టిపేషన్ ఎక్కువగా వస్తుంది కదా, సో అలాంటివి రాకుండా మనకి హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో ఇప్పుడు ఆకులన్నీ వేసేసుకున్నాం కాబట్టి దాన్ని మెత్తగా బ్లెండ్ చేసేసుకోవాలి. సో ఇన్ని ఆకులు సరిపోతాయి మనకి. సో ఇప్పుడు ఇదంతా కూడా మనం చక్కగా గ్రైండ్ చేసేసుకున్నాం. సో ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్నటువంటి మిశ్రమం ఇలా తయారైంది, చూసారా ఎంత చక్కగా ఉందో. సో ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా కూడా మనం ఈ గ్లాస్లో వేసేసుకున్నాం. ఓకే ఓకే. ఓ అలా డైరెక్ట్గా అసలు తాగను, చాలా బాగుంటుంది. ఒకవేళ ఇబ్బంది అనిపిస్తే మనం దాన్ని కొంచెం బాయిల్ కూడా చేసుకోవచ్చు, లేకపోతే ఇలా తాగితే దాన్ని ఎక్కువ విలువలు ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు మనం దీంట్లోనే మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి గంజిని కూడా దీనిలోనే వేసేద్దాం. ఓకే. సో అలా గంజి కూడా వేసేసుకున్నాము. ఈ గంజి అంటే మనం ఎప్పుడో తయారు చేసుకుని పెట్టుకున్నది కాదు, ఇమీడియట్గా. అంటే మనం ఇప్పుడు గంజి తయారు చేసుకున్నామంటే వెంటనే వేసేస్తే సో అప్పుడు మనకు ఆ వేడివేడిగా తాగిన ఫీలింగ్ ఉంటుంది. చల్లారాక తాగబుద్ధి కూడా కాదు గంజిని. సో ఎప్పుడైనా గంజి వేడివేడిగా తాగాలి. వేడివేడిగా తాగితే మనకి నోట్లో ఆ రుచితో పాటు మనకి లాలజలం కూడా వస్తుంది అనమాట. సో మౌత్లో ఉన్నటువంటి అల్సర్స్ ఏమైనా ఉన్నా కూడా పోతాయి. సో ఇప్పుడు దాంతో పాటు దీనిలో మనం ఇప్పుడు కొంచెం తగినంతగా సైంధవ లవణం వేసుకున్నాం. ఓకే, అలాగే ఒక చెక్క నిమ్మరసం. అది కూడా వేసి మరొకసారి కలిపితే మనకి బచ్చలి కూర గంజి తయారైపోయినట్టే. సో ఇంత చాలా కలర్ఫుల్గా కూడా ఉంది, చూసారా. సో ఈ బచ్చలి కూర గంజిని మనం రోజు తీసుకున్నట్లయితే మనకి ఎముకలు కూడా చాలా దృఢంగా ఉంటాయి. అలానే మనకి ఆకుకూరల్లో ఎప్పుడు కూడా మనకి న్యాచురల్గానే హిమోగ్లోబిన్ కంటెంట్ అధికంగా చేసే ప్రాపర్టీస్ ఉంటాయి. సో ఐరన్, కాల్షియం, మల్టీవిటమిన్స్ లాగా మనకి పనిచేసేటువంటి అన్ని ప్రాపర్టీస్ వస్తాయి అనమాట, ఆల్ ఇన్ వన్ అని చెప్పొచ్చు. సో నార్మల్గా గంజి అలానే ఆకుకూరలు కలిపితే అంతకు మించిన ఔషధం ఇంకొకటి లేదు. సో వారానికి ఒకసారి, 2 రోజులకు ఒకసారి, లేకపోతే రోజు కొంచెం, ఎంత క్వాంటిటీ కాకపోయినా హాఫ్ గ్లాస్ తాగితే సరిపోతుంది. ఓకే. సో ఇన్ని ప్రయోజనాలు ఉన్నటువంటి బచ్చలి కూర గంజి రెడీగా ఉంది. ఓకే. సో చూసేసారు కదా, బచ్చల కూర గంజి రెడీగా ఉంది. ఎవరెవరు తీసుకోవచ్చు, ఎలా తీసుకోవచ్చు, ఏంటి అనేది మేడం చెప్పారు కాబట్టి అలా ఫాలో అయిపోండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. బచ్చల కూర గంజి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బచ్చలి కూర గంజి, సైంధవ లవణం, నిమ్మరసం. బచ్చలి కూర గంజి తయారు చేసుకునే విధానం:
ముందుగా మిక్సీ జార్ తీసుకుని అందులో బచ్చల కూర ఆకులను వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న బచ్చల కూర మిశ్రమాన్ని ఒక గ్లాస్లోకి వేసుకుని అందులో 1 కప్పు గంజి, తగినంత సైంధవ లవణము, 1 చెక్క నిమ్మరసం వేసి కలుపుకుంటే శరీరానికి మల్టీ విటమిన్స్ని అందించే బచ్చలి కూర గంజి రెడీ. ఈసారి ఇలా ట్రై చేయండి, చాలా బలంగా ఉంటాము. ఇదివరకు పెద్దవాళ్ళు ఎంత అయితే ఆరోగ్యంగా ఉంటారో అంత ఆరోగ్యం మన సొంతం చేసుకోవచ్చు. థ్యాంక్ యూ మ్యామ్, మంచి రెసిపీ అలాగే ఔషధాన్ని అందించినందుకు. థ్యాంక్ యూ కుమారి. చూసారు కదా, ఫాలో అయిపోండి. వచ్చే ఎపిసోడ్లో మరిన్ని ఔషధయుక్తమైన ఆరోగ్యకరమైన రెసిపీస్తో మేమిద్దరం మీ ముందు ఉంటాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఈటీవీ అభిరుచి. నమస్తే.